అమ్మా హాస్పిటల్కి వెళ్దాం పద. మీకు ఎప్పుడు ఇదే పనా? ఆఫీస్ నుండి వచ్చి ఖాళీగా ఉంటే చాలు, అమ్మతో ఉండాలి, అమ్మతో మాట్లాడాలి, అమ్మని చూసుకోవాలి, ఇంకింతేనా? నువ్వు ఎలాగో మా అమ్మని సరిగ్గా చూసుకోవు, నేను కూడా చూసుకోకూడదా? నేను ఎందుకు చూసుకోవాలి? నేనేమన్నా పని మనిషినా? అందుకే నేను చూసుకుంటున్నా. అసలు నీ బాధ ఏంటి? అవును, బాధ నాకే ఉంటుంది. ఎక్కడికి వెళ్దామన్నా సరే అమ్మని చూసుకోవాలి, నేను రాను అంటుంటే ఎలా? అమ్మ బాగున్నప్పుడు నీకు ఇష్టమైన చోటుకల్లా వెళ్ళొచ్చాం కదా, అన్నీ మర్చిపోయావా? అయితే అక్కడితో జీవితం అయిపోయిందా? కాదు, జీవితంలో కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలని చెప్తున్నా. అయితే వీధి చివర కొత్త ఇంట్లో ఒక గది ఖాళీగా ఉందంట, మీ అమ్మని అక్కడ పెట్టి ఆవిడకి ఒక పని మనిషిని పెట్టి అడ్జస్ట్ అవ్వమని చెప్పండి. సంగీత, కోడితే పళ్ళు రాలిపోతాయి. అదే మాట నేను అంటే. సంగీత, అమ్మా ఇదిగో నీ అన్నయ్యకి ఫోన్ చేసి నాకు కూడా ఒక రూమ్ చూడమని చెప్పవే. చెప్పిగో, పుట్టింట్లో నువ్వు మారాన్ చేస్తుంటే గారాబం అనుకున్నాం, కానీ నీ బుద్ధి ఇలా మారుతుంది అనుకోలేదే. నువ్వేమన్నా ఆమెకి బంగారం వండి పెడుతున్నావా, పట్టుపరుపుల మీద పడుకోబెడుతున్నావా, లేదా నీ మొగుడు సంపాదన లేక నువ్వేమన్నా అడక్క తింటున్నావా? మర్యాదగా అత్తయ్య గారిని అల్లుడు గారిని క్షమాపణ అడుగు. నీ భర్త వాళ్ళ అమ్మనంత ప్రేమగా చూసుకుంటున్నాడంటే గుణవంతుడని అర్థమే. అలాంటి వ్యక్తికి కోపం తెప్పించావంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. వదిన, మమ్మల్ని క్షమించండి. అల్లుడు గారు, మమ్మల్ని క్షమించండి. ఇలాంటిది మీ ఇంట్లో ఉండడం నాకే మంచిగా అనిపించట్లేదు. రావే పోనందా. సరోజా ఆగమ్మా, పోనీలే, అదేదో చిన్నపిల్ల. అందుకే ఇంటికి తీసుకెళ్ళి అన్ని పనులు నేర్పించి కొంచెం బుద్ధి నేర్పించి అప్పుడు తీసుకొచ్చి పంపిస్తా. పదవి. నువ్వన్న పిలువురా. అమ్మా, ఇక్కడ అత్తయ్య గడ్డి పెట్టింది, అక్కడ మావయ్య కూడా గడ్డి పెట్టాక తిని అదే వస్తుందిలే. పద, మన హాస్పిటల్కి వెళ్దాం పద.